వైఎస్ ఫ్యామిలీ అడ్డాగా పేరున్న కడప లోక్సభ సెగ్మెంట్ లో ఇప్పుడు అదే కుటుంబం నుంచి అక్కా తమ్ముళ్లు ప్రత్యర్థులుగా పోటీలోకి దిగారు. కడపలో వైసీపీ నుంచి 2 సార్లు ఎంపీగా గెలిచిన బాబాయ్ కొడుకు అవినాష్ రెడ్డిపై పీసీసీ చీఫ్ షర్మిల పోటీకి రెడీ అయ్యారు. వివేక హత్య కేసులో నిందితుడిగా ఉన్న అవినాష్ కు చెక్ పెట్టడానికే షర్మిల ఈ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు ఎన్డీఏ కూటమి నుంచి టీడీపీ అభ్యర్థిగా భూపేష్ రెడ్డిని ఇప్పటికే ప్రకటించారు. ఆ క్రమంలో వివేక కూతురు వైఎస్ సునీతారెడ్డి పొలిటికల్ ఎంట్రీపై సస్పెన్స్ నెలకొంది. మరి ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ పులివెందుల్లో జగన్ పోటీపై సునీతకో లేకపోతే ఆమె తల్లి సౌభాగ్యమ్మకో అవకాశం కల్పిస్తుందా, లేకపోతే డాక్టర్ సునీత ఫ్యామిలీ వైసీపీని గద్దె దించే ఆపరేషన్ లో ప్రచారానికే పరిమితమవుతారా? రాష్ట్ర విభజన తరువాత అసలు జెండా మోసేవారే లేరనుకున్న కాంగ్రెస్ పార్టీ ఈసారి అధికార వైసీపీతో ఢీ అంటే ఢీ అంటూ ముందుకొచ్చింది. మొత్తం 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ సీట్లకు గాను ఆల్రెడీ అభ్యర్థులను ఎవరిని నిలబెట్టాలనే అంశంపై కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ స్క్రీనింగ్ కమిటీ కసరత్తు పూర్తి చేసింది. తొలి విడతగా ఎంపీ అభ్యర్థులను కూడా ప్రకటించింది. ఈ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ దూకుడు ఎలా ఉంటుందో కానీ కడప జిల్లా రాజకీయం మాత్రం ఆసక్తికరంగా తయారైంది. కడప ఎంపీగా కాంగ్రెస్ నుంచి ఈసారి దివంగత వివేకా కుమార్తె డాక్టర్ వైఎస్ సునీత పోటీలో ఉంటారన్న ప్రచారం జరిగింది. ఒకవేళ డాక్టర్ ఇష్టపడకపోతే ఆమె తల్లి సౌభాగ్యమ్మ పేరు కూడా ఫోకస్ అయింది. వివేకా కుటుంబం నుంచి ఎవరో ఒకరు పోటీలో ఉంటే టీడీపీ జనసేనలు మద్దతిస్తాయని భావించారు. అయితే అన్ని పార్టీ అభ్యర్థుల ప్రకటనతో ఆ ప్రచారమంతా ఒట్టిదే అని తేలిపోయింది. టీడీపీ ఇప్పటికే కడప లోక్సభ టీడీపీ అభ్యర్థిగా భూపేష్ రెడ్డి పేరును ప్రకటించింది. మరోవైపు కాంగ్రెస్ నుంచి పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి కడప ఎంపీ అభ్యర్థిగా పోటీకి సిద్ధమయ్యారు. రాయలసీమలో అది వైఎస్ కుటుంబానికి గట్టి పట్టున్న కడప జిల్లాలో వివేకానందరెడ్డి హత్య తర్వాత ఆ కుటుంబం చీలిపోయింది. రెండుసార్లు పులివెందుల ఎమ్మెల్యేగా కడప ఎంపీగా గెలిచిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రస్తుత కడప వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి నిందితులుగా ఉన్నారు. తండ్రి హత్య కేసుకు సంబంధించి అటు జగన్తో పాటు అవినాష్ ఫ్యామిలీపై వివేకా కుమార్తె న్యాయ పోరాటం చేస్తున్నారు. తన తండ్రి హత్యకు వైఎస్ భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డిలు కుట్ర పన్నారని అవినాష్ రెడ్డిని సీబీఐ ప్రశ్నించి నిందితుడిగా తేల్చిందని, అలాంటి వ్యక్తికి ఎంపీ టికెట్ ఇచ్చి ఓట్లు వేయాలని అడగడం సిగ్గుచేటని విమర్శిస్తున్నారు. తన తండ్రి రక్తంతో వైసీపీ పునాదులు వేసుకుందని, ఆ కేసులో నిందితులకు వారిని వెనకేసుకొస్తున్న ఆ పార్టీకి ఓట్లు వేయొద్దని సునీతారెడ్డి విజ్ఞప్తి చేస్తున్నారు. కడప జిల్లా రాజకీయాలను వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎంత ప్రభావితం చేశారో వివేకా కూడా అంతే పాత్ర పోషించారంటారు. దివంగత సీఎం రాష్ట్ర వ్యవహారాల్లో బిజీగా ఉంటే జిల్లా రాజకీయం వివేకా కనుసన్నల్లోనే నడిచేది. సౌమ్యుడిగా అందరితో కలిసిపోయే నేతగా పేరున్న వివేకాకు కడప జిల్లా వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. అలాంటి వివేకా కుమార్తె సునీత హంతకులకు ఓటేయొద్దని కోరటం ఈ ఎన్నికల్లో ఎఫెక్ట్ చూపించే అవకాశం కనిపిస్తోంది. సునీత న్యాయ పోరాటానికి మద్దతు ప్రకటించిన వైఎస్ షర్మిల అవినాష్ రెడ్డిపై పోటీకి దిగడంతో వైసీపీకి కడపలో కష్టకాలమే అంటున్నారు. పీసీసీ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి జగన్ సర్కార్ను టార్గెట్ చేస్తున్న షర్మిల పార్టీ అధిష్టానం మేరకే తాను పోటీలో ఉంటున్నట్లు ప్రకటించినప్పటికీ అవినాష్ కు చెక్ పెట్టడమే టార్గెట్ గా పెట్టుకున్నట్లు కనిపిస్తున్నారు. కాంగ్రెస్ క్యాండిడేట్ గా షర్మిల ఓకే అవ్వడంతో వైఎస్ సునీత పొలిటికల్ ఎంట్రీపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఆమె కడప ఎంపీగా పోటీ చేసే అవకాశం కనిపించకపోతుండటంతో పులివెందుల్లో జగన్ పై కాంగ్రెస్ అభ్యర్థినిగా పోటీకి దిగుతారన్న ఊహాగానాలు మొదలయ్యాయి. సునీత కాకపోతే ఆమె తల్లి అయినా పోటీలో ఉంటారన్న టాక్ కాంగ్రెస్ శ్రేణుల్లో వినిపిస్తోంది. మరి వైఎస్ వివేకా రాజకీయ వారసత్వం ఎవరైనా కొనసాగిస్తారో లేదో కానీ కడప ఎంపీ అభ్యర్థిగా షర్మిల బరిలోకి దిగడంతో అవినాష్ కు గండం తప్పదంటున్నారు. ఆయన హ్యాట్రిక్ విజయం సాధించడం కష్టమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వైఎస్ కుటుంబ విభేదాలతో పిట్టపోరు పిల్లి తీర్చినట్లు టీడీపీ అభ్యర్థి భూపేష్ రెడ్డి గట్టెక్కినా ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు. కడప ఎంపీ స్థానం పరిధిలోని జమ్మలమడుగు నుంచి భూపేష్ బాబాయ్ బీజేపీ అభ్యర్థిగా మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి పోటీలో ఉండడం టీడీపీకి కలిసి వచ్చే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
మొత్తానికి కడప ఎంపీ సీటు స్టేట్ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది ఇప్పుడు. ఏలూరు జిల్లాలో రాజకీయం